కృష్ణ గారు ఉన్నారు. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని మేము సహోదరులకు అప్పగిస్తాం. మంచిదండి. ముందుగా మనందరినీ దేవుడు కాపాడి సజీవులుగా ఉంచి మరొక శనివారం ఇక్కడ ఇలా కూడి దేవుని పాటలు పాడి దేవుని మాటలు ఆలోచించడానికి దేవుడిచ్చిన ఇంత గొప్ప సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుణ్ణి మన అందరి పక్షాన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు తండ్రి, ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి చెల్లిస్తూ అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహనీయుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, మహామహిమలో మీరు మాత్రమే ఉండి నిత్యము దేవదూతలచే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల మధ్య స్తుతించబడుతున్న మా ఆత్మల కన్నతండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు యేసుక్రీస్తు నామములో మా అందరి పక్షాన మీకు స్తోత్రం సమర్పిస్తున్నాము తండ్రి. మరొక వారం మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి చేరి మిమ్మల్ని గూర్చిన జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇగో తండ్రి, నిలవబడి మాట్లాడున్న నేను అల్పుడను, ఎందుకు పనికిరాంటి వాడిన తండ్రి. మీ మాటలు చెప్పడానికి మనిషి జ్ఞానం చాలదు, కానీ మీ ఆత్మ సహాయము చేత మాలో నివసింపచేస్తున్న మీ ఆత్మ సహాయము చేత కొన్ని మాటలు మేము అందరం ఆలోచన చేసి మీకు మరింత చేరువవటానికి కృప చూపి సహాయం చేయమని, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని మీ ఆత్మ సహాయమును వేడుకొంచు వింటున్న వారికి వినబుద్ధిని పుట్టించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థనా సహాయమును అడిగి వేడుకొని పొంది ఉన్నాం కన్న తండ్రి. ఆమేన్. వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా మనం ఇక్కడ చేరుకుంది మన దేవునికి భక్తుల సమూహంగా ఇక్కడ మనం చేరుకున్నాం. అలాగే లోకంలో చూస్తే, సమాజంలో చూస్తే చాలామంది భక్తులు బయట కూడా మనకు కనపడతారు. చాలామంది భక్తులుగా సమాజంలో ఈరోజు భక్తులు ఎక్కువ ఉన్నారా, భక్తి లేని వారు ఎక్కువ ఉన్నారా అంటే సమాజంలో మామూలుగా చూస్తే భక్తిపరులే ఎక్కువ కనపడతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి భక్తులుగా ఉండి చాలా గుళ్ళకు వెళ్ళి, ఆదివారం వస్తే చర్చిలకు వెళ్ళి, వేరు విషయాల్లో కూడా ఒక సినిమా రిలీజ్ అయిందంటే మేము ఆయనకి భక్తులం, ఫ్యాన్స్ కాదు అని సినిమాల దగ్గర కూడా మేము భక్తులం అని చెప్పుకునే ఈరోజు ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. చాలామంది క్రికెటర్స్కి కూడా భక్తులు ఉన్నారు, చాలామంది హీరోయిన్స్కి కూడా భక్తులు ఉన్నారు. చాలా విషయాల్లో చాలామందికి భక్తులుగా సమాజంలో చాలామంది కనపడుతున్నారు. ఈరోజు మనం కూడా భక్తులుగానే కనపడుతున్నాం సమాజంలో వేరే వారికి. ఇలా భక్తులుగా కనపడుతున్నప్పుడు వారికి మనకి మధ్య వ్యత్యాసం ఏంటి అని చూస్తే చాలా కనపడిద్ది. ఇప్పుడు వారు చూస్తే ఒక హీరోయిన్ని తమిళనాడులో చూడండి, ఎవరన్నా హీరోయిన్ నచ్చింది అనుకోండి, ఆమె గుడి కడతారు, ఆమె భక్తులు అంటారు. లేటెస్ట్గా మన దగ్గర కూడా సమంతకి గుడి కట్టారు. అలాగే ఎన్టీ రామారావుకి కూడా భక్తుమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటిదంట? అంబికా దర్బార్ భక్తి. అలా మనం వాళ్ళని కూడా అడిగితే ఆ అందానికి వాళ్ళు భక్తులుగా ఉంటారు, వారి ఆటకి వారు భక్తులుగా ఉంటారు. ఆ భక్తికి వారికి మధ్యలో ఉంది ఏంటంటే ఆ అందం, లేదా ఆ ఆట, లేదా ఆ లక్షణాలు. ఇలా ఆ అనుసంధానం టీవీలో యాడ్లో ఏముంది? భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం, వారిని కలిపేదనమాట. వారిని అనుసంధానం అంటే ఏంటి? వారి ఇంటికి అనుసంధానం ఏముంది? మెట్లు ఉన్నాయి అనుసంధానం. ఈ రోడ్డుని ఆ ఇంటిని కలిపేది మెట్లు. ఒక కాలువని అటు నుంచి ఇటు రావడానికి మధ్యలో ఏముంటుంది? వంతెన ఉంటుంది. అటుని ఇటుని కలిపేది అనుసంధానం అంటారు దాన్ని. ఇప్పుడు అలా సమాజంలో భగవంతునికి భక్తునికి ఇలాంటి అనుసంధానం ఉన్నాయని అంబికా దర్బార్ భక్తి అని వాళ్ళు చెప్పుకున్నారు. అది కాసేపు మనకు సంబంధం లేదు, అది పక్కన పెడితే మరి మన భక్తుడు అలాంటిదేనా? మనం కూడా అలాగే ఉన్నామా? మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే మనం ఆలోచన చేస్తే వీటన్నిటికీ విరుద్ధంగా ఉంటాయి. మనం భక్తులం అని అనుకుంటే దేవుడు ఏం చెప్పాడో అలా ఉండాలి భక్తులు. వాళ్ళు లోకంలో చూస్తే ఈ భక్తులు ఏమనుకుంటున్నారో వారు అలా ఉంటారు. వీరి అందాన్ని బట్టి వీళ్ళు భక్తులు అవుతారు. వాళ్ళు అందంగా పుట్టింది వారి చేతిలో ఉందంటే వారి చేతిలో లేదు, ఆ దేవుడు ఇచ్చిందని వాళ్ళే చెబుతారు. ఎవరు పొగడబడుతున్నవారు, ఆరాధించబడుతున్నవారు. ఇలా వారిలో ఏముండదు, కానీ వీరు భక్తికి ఆ కారణాలు ఎన్నుకొని భక్తిపరులుగా ఉంటారు. అది పక్కన పెడితే మనం కూడా భక్తులుగా ఉన్నాం కదా. మరి మన భక్తికి ఏంటి? మనం భక్తిగా ఉన్నాం, మనకి భగవంతునికి, మన దేవునికి, మనకి భక్తునికి అనుసంధానం ఏంటి? మనల్ని అడిగితే 100 చెప్పచ్చు, కానీ బైబిల్ని అడిగితే ఏం చెబుతుందంటే ఒక మాట చూద్దాం.
అనుసంధానంగా ఏముందో చూద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. ఇలా చూసుకుంటే ఇక్కడ ప్రభువును చూడాలంటే, ప్రభువుని మనం ప్రేమించాలంటే, లేదు ప్రభువుకు మనం భక్తులుగా ఉండాలంటే ఏముండాలంట? పరిశుద్ధత. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ దేవునికి మనం భక్తులుగా ఉండాలంటే పరిశుద్ధత లేకుండా ఆయన్ని చూడలేమంట. అసలు కలవటం మనం అనుకోవచ్చు, ఇంక 100 ఎన్నైనా మనుషులుగా ఉన్న మనం బయట ఇందాక మాట్లాడుకున్నాం, వారు ఏదో పెట్టుకొని వారికి భక్తులుగా కొనసాగిపోతున్నారే, అలా మనం కూడా ఏయో పెట్టుకొని మేము భక్తులు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పూజించబడుతున్న ఆయన, ఒక పూజార్హుడిగా ఉన్న దేవుడు, నీ భక్తుడిని అంటే, నా భక్తుడు అయితే నీకు ఏముండాలి అంటున్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ నన్ను చూడలేరు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం భక్తులే, కానీ ఈ భక్తులకి ఏముండాలి అనుసంధానం? దేవునికి మనకు అనుసంధానంగా ఏం కనపడుతుంది? ఇక్కడ పరిశుద్ధత కనపడుతుంది. ఇప్పుడు ఇటు భక్తులుగా కొనసాగుతున్న మనం దేని మీద మన ఫోకస్ ఉండాలి? పరిశుద్ధత మీద మనకు ఫోకస్ ఉండాలి. మనం భక్తులు అనుకొని చంకలు గుద్దుకుంటే ఏం ఉపయోగం ఉండదు. భక్తులు అని మనం అనుకొని దేవుడు కూడా మీరు భక్తులే అని అనాలంటే దేవుడు, ఆయనకి మనకి మధ్యలో బంధం కనపడుతుంది, ఒక అనుసంధానించేది ఒకటి కనపడుతుంది. ఏంటంటే అది పరిశుద్ధత. ఒక వచనం చూసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన మూలవచనం ఇదే. ఇప్పుడు ఏంటి? మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధులై. ఆ దేవునికి భక్తులుగా ఎవరైతే ఉండకూడదో వారందరూ ఎలా ఉండాలంటే, మీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఆయన కోరుకుంటున్నాడు. అలాగే ఒక విషయంలోనా అంటే, ఒక విషయంలో కాదు, ఎన్ని విషయాల్లో అంట? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండాలంట. ఇక్కడ దేవుని పరిశుద్ధత ఏంటి? ఇప్పుడు దేవునికి పరిశుద్ధత ఎలా వచ్చిద్దా? దేవునికి పరిశుద్ధత వచ్చిద్దా? మన దేవుని పరిశుద్ధత గురించి ఆలోచిస్తే, దేవుడే పరిశుద్ధుడు. దేవుడికి బయట ఏముండదు, ఆయనకు ఒక లైన్ ఉండదు. ఆయన ఇది చేస్తే పరిశుద్ధుడు, ఇది చేయకపోతే పరిశుద్ధుడని ఉండదు. దేవుడి బీయింగ్లోంచి, దేవుడి ప్రవర్తనలోంచి వచ్చేదే పరిశుద్ధత. దేవుడు ఇది చేశాడంటే పరిశుద్ధుడు. ఆయన బీయింగ్లోంచే పరిశుద్ధత వచ్చింది, ఆయనకి బయట ఉండదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయనేరడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. ఇవన్నీ ఏంటి? దైవ లక్షణాలు. ఆయనకి బయట ఏదో లైన్ ఉండదు. ఆయన ఏమి చేస్తాడో అదే పరిశుద్ధత. ఆయనకి బయట ఉండదు పరిశుద్ధత. ఆయన ఒక లైన్ పెట్టుకొని, దేవుడు ఇది దాటితే పరిశుద్ధుడు, ఇది దాటకపోతే పరిశుద్ధుడు కాదు, ఆ లైనే ఉండదు ఆయనకి. అది మనకు వర్తించేది. దేవుడికి అలాంటి వర్తింపు ఉండదు. దేవుడు ఏమైతే ఉన్నాడో అదే పరిశుద్ధత. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయనేరడు. ఆయన పరిశుద్ధుడు. మనకు పరిశుద్ధత గురించి డెఫినేషన్ కావాలంటే, పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలంటే ఆయన సుగుణాలు చూడాలంతే. ఆయన్ని మనం పరీక్షించకూడదు, ఈయన పరిశుద్ధుడా కాదా అని. ఆయనకి లైన్ అనేది ఉండదు, ఆయనకి బయట ఏముండదు పరిశుద్ధత. ఆయనలోంచే వచ్చింది పరిశుద్ధత. అర్థమైందా? బయట వారి గురించి పక్కన పెట్టండి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయనకి కొలమానాలు ఏముండవు. ఆయన ఏమైతే అయి ఉన్నాడో అది ఆయన పరిశుద్ధత. కాబట్టి ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన్ని భక్తులుగా ఉండాలంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన భక్తులకి ఏం ఉండాలనుకుంటున్నాడు? మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులే ఉండాలనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఆయన చూస్తే, సర్వ సృష్టిని చేసిన ఆయన, సృష్టిని అంతటి చేసిన తర్వాత ఆదాము గారిని చేశాడు. ఆయన ఎలా చేశాడు? దేవుని స్వరూపమందు దేవుని పోలికలో నరులను చేశాడు. ఇప్పుడు అక్కడ అలా ఉన్నప్పుడు దేవుని పోలికను పోగొట్టుకుంది ఎవరు? దేవుడిచ్చిన పరిశుద్ధతను కోల్పోయింది ఎవరు? మొదటి మానవులైన ఆదాము అవ్వ గారు అపవాది తంత్రాలను ఎరిగి వాడి దురాశకు లోబడి పాపం చేసి
పరిశుద్ధతలో నుంచి ఎక్కడికి వచ్చారు? బయటికి వచ్చారు. ఆ ఏదైనా వనం నుంచి తోలివేయబడ్డారు. ఇలా ఏ భేదం లేకుండా అందరూ, మనుషులందరూ పాపం చేసి ఏమయ్యారు? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు భక్తులుగా కొనసాగుతున్న మనం అందరం కూడా పూర్వపు, చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది? 16వ వచనం చూడండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు. పూర్వం ఏముంది మనకి? అజ్ఞాన దశ ఒకటి ఉంది. బుద్ధిపూర్వకంగా మనం దేవునిగా పూజించాం. చేయరాని నీచమైన కార్యాలు ప్రతిదీ చేశాం. చూడండి యోహాను పత్రిక మనం ఏమేమి చేసామో అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 16-17 వచనాలు చదవండి. 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డమ్ము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలవలేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాం మనం అంటే, ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వీటిల్లో పడిపోయి అజ్ఞానంగా ప్రవర్తించి ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకే వెంపర్లాడి ఈ శరీరంతో, ఈ నేత్రాలతో, అలాగే ఈ జీవపు డమ్మం ఇక్కడ ఏదైతే ప్రైడ్ ఉందో, పొగరుతో, గర్వంతో దేవునికి విరుద్ధంగా మారిపోయి దేవుడిచ్చే పరిశుద్ధతను కోల్పోయి అజ్ఞాన దశలోకి వెళ్ళిపోయి మనం ఏమైపోయామంటే దేవుడు నిరంతరం నిలిచేవారంగా లేకపోయాం. ఆయన నిరంతరం నిలవాలని మనల్ని పెడితే మనం బుద్ధిపూర్వకంగా అజ్ఞానంగా ప్రవర్తించి లోకాశలకు, లోకంలో ఏదైతే కనపడుతుందో, ఏది కనపడితే అటల్లా వెళ్ళిపోయి అజ్ఞానంగా వ్యవహరించి మన శరీరాన్ని, మన ఆత్మని అన్నిటికీ కలంకం అంటించుకొని దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నాం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న మనల్ని మళ్ళా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి, ఆయన కూడా ఎలా పుట్టాడు? మన వంటి మట్టి దేహంలో పుట్టి ఆయనకి ఇవ్వబడిన పరిశుద్ధతని ఏమాత్రము పోగొట్టుకోకుండా అది మన కొరకు ఆయన ఆ శిలువలో అర్పించాడు. అర్పించిన ఆయన మళ్ళా మనల్ని ఏం కోరుకుంటున్నాడు? అది పోకూడదు. సమాజంలో మీరు చూడండి, భక్తులుగా కొనసాగుతున్న వారు, ఈ భక్తులే వారికి ఏదన్నా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పూజించబడుతున్న వారు వచ్చి మీ ఆదరణ మాకు కావాలి, ఇలాగే కావాలి అంటూ ఉంటారు. ప్రేక్షకులు ఆ భక్తులుగా ఉన్నవారు ముందుకు వచ్చి ఏమంటారు? మీరు ఇలా నన్ను 30 సంవత్సరాలు ఆదరించారు, ఇంకా ఆదరించాలి, నా పిల్లల్ని కూడా ఆదరించాలి అంటారు. అంటే ఈ సినిమా టికెట్లు తెగాలి, ఇవన్నీ వీళ్ళ ద్వారా లబ్ధి పొందుకుంటారు ఎవరు? పూజించబడుతున్న వారు. భక్తులకి ఏదో ఇవ్వటం కాదు, వాళ్ళకు ఉన్న దాంట్లో కొద్దిగా ఇస్తారు కానీ వారికి ఉన్నదంతా ఇస్తారా? వారి భక్తులు చొక్కాలు చింపుకొని ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. అలాంటి వారికి ఆ పూజించబడుతున్న వారు ఏమిస్తారంటే ఏమి ఇవ్వరు, కనీసం వారి గురించిన ఆలోచన కూడా చేయరు. కానీ వీరు సమస్తాన్ని వారికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అది అజ్ఞానపు దశ. కానీ మన దేవుడు మన కొరకు ఏమేం మేలులు దాచాడో కొన్ని చూద్దాము. మన దేవుని గొప్పతనం తెలియాలంటే మనకి దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు. దేవుడు నిత్యం మేలు చేస్తున్నాడు. చేసేసిన మేలు గురించి, చేస్తున్న మేలు గురించి మాట్లాడలేదు, కానీ చేయబోతున్న మేలు ఏమున్నాయి చూద్దాం ఒకసారి. 31వ కీర్తన, తన భక్తుల కోసం దేవుడు ఎటువంటి మేలులు దాచాడో 31వ కీర్తన 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, నీ యందు భయము భక్తి గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. దావీదు గారు ఏం చెప్తున్నారు? ఆయన శ్రమకాలంలో చెప్తున్నాడు ఇవి. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ఎడల భయము భక్తి ఉంటే ఆయన దాచిన మేలు ఎంతో గొప్పవంట. ఆ మేలు మనం వర్ణించలేమంట. ఇంకోటి చూద్దాం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం చదవండి. 64:4 తన కొరకు కనిపెట్టిన వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయ మరి ఏ దేవునిని ఎవడును నే కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడని సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చూడండి, తన కొరకు కనిపెట్టుకున్న వారి కార్యాలు చేయాలంటే ఆయనే. ఇంకా అలాంటి దేవుడు అసలు ఎక్కడా లేడంట, ఏ కాలంలో లేడంట. బయట చాలామంది ఏవో అనుకుంటారు, వారికి కావాల్సినవన్నీ ఆశిస్తారు, కానీ
ఆ దేవుడు ఆయన ఎవరైతే భక్తులుగా ఉన్నారో ఆయన నమ్ముకున్న వారిని అసలు ఆయన దాచిన మేళ్ళంట ఎంతో గొప్పవంట. చూడండి పేతురు గారి పత్రికలో కూడా ఇక్కడ కూడా రాసింది. ఎవరి ద్వారా మనకి ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక అదే అధ్యాయంలో 3-4 వచనాల్లో ఉంటాయి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి క్రీస్తు యేసును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిను. 5వ వచనం కూడా చూడండి, లాస్ట్లో ఉంటుంది. ఆ స్వాస్థ్యము పరలోకమందు మనకి భద్రపరచబడి ఉన్నది. చూడండి, ఇక్కడ జీవముతో కూడిన క్షయమైపోద్ది. ఇక్కడ ఏమున్నా కూడా మనం ఏ మేలు తీసుకున్నా, ఎంత డబ్బు సమకూర్చుకున్నా, ఎంత అందాన్ని కూడబెట్టుకున్నా, ఏదైనా సరే ఇక్కడ అది క్షయమైపోయేది. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎటువంటిదంట? అక్షయమైనదిను నిర్మలమైనది. మనం పాలను చూసే ఎంతో నిర్మలంగా ఉందనుకుంటాం. స్పష్టంగా దాన్ని ఏమంటారు? స్వచ్ఛత. పాలల్లో మనకి స్వచ్ఛత కనపడిద్ది, తెల్లగా ఉంటాయి. పసిపిల్లల హృదయాలు కూడా అలా ఉంటాయని మనం భావిస్తాం. ఇక్కడ మనం ఎంత అనుకున్నా మన మనసు ఎలా ఉంటుంది? అంత క్లీన్గా ఉంటుందా మన హృదయం? ఎంత చేసినా ఒక రోజు మొదలుపెట్టి సాయంత్రంలో మన మనసు చెడిపోయింది. ఎలా అయినా సరే ఏమి చిన్న విషయం చాలు మన మనసు చెడిపోవటానికి. అటువంటి దశలో నుంచి మనల్ని దేవుడు ఎటువంటి దిశలోకి తీసుకెళ్తాడంట? నిర్మలమైనదియు వాడబారని. అసలు ఇక అది పాతకెళ్ళటం అలాంటిది ఏముండదు అనమాట. అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళటానికి దేవుడు పరలోకంలో ఇవన్నీ మన కొరకు సిద్ధపరిచాడంట. భక్తుల కొరకు ఇన్ని మేలు దాచాడు దేవుడు. ఇప్పుడు ఎల్లవేళ మేలు చేస్తూనే ఉన్నాడు. మన కొరకు సమస్త సృష్టిని చేశాడు, ఆకాశాన్ని పరిచాడు, భూమిని తిప్పుతున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, మన అంతరేంద్రియములను కదిలిస్తున్నాడు, మనకి గాలి ఇస్తున్నాడు, అన్ని మేళ్ళు ఇవి చేస్తున్నాడు. ఇవన్నీ కాక నిత్యం ఉండే మేళ్ళు కూడా ఎన్నో దాచాను, అవి మీకోసమే సిద్ధపరిచి ఉన్నవి అని ఎంత గొప్పని మేళ్ళు మన కొరకు దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, అవి మనకి కనపడవు. ఇంకా మన దేవుడు ఎన్ని మేలు దాచాడు. ఇవన్నీ అనుభవిస్తున్నవన్నీ కొంచెమే, కొంతపాటివి అవి. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేళ్ళు ఎంతో గొప్పవి. అవి మన కన్నులకు అర్థం కావు, మన హృదయంకు గోచరం కూడా కావు. అంత గొప్ప మేళ్ళు ఆయన మన కొరకు దాస్తే మనం ఏదైతే భక్తులుగా ఉండి ఇంకా ఈ లోకంలో ఎలా వేరే వాళ్ళు ఆశిస్తారో అటువంటివే ఆలోచిస్తున్నాం. కానీ ఈ పరిశుద్ధతలో దేవుడు మనల్ని ఉండమన్నాడు కదా, దీని పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాం. బయట చాలా సంఘాలు ఉంటాయి. లారీ సంఘం ఉంది, కుల సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉంటాయి. ఇటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి. మంద కూడా ఒక సంఘంగా పిలువబడుతుంది. ఆ సంఘానికి ఈ సంఘానికి ఏంటి తేడా చెప్పండి? ఎవరిని పిలవనట్టు మనల్ని పిలుస్తారు. ఏంటో తెలుసా? బైబిల్లో ఉంది, బయట అయినా పిలుస్తారు. పరిశుద్ధ సంఘం. ఇది మనకు మాత్రమే ఇవ్వబడిన బిరుదు, ఎవరికి లేదు ఈ బిరుదు. పరిశుద్ధ సంఘం. ప్రతి పత్రికలో ముందుండేది ఇదే. పరిశుద్ధలుగా మనల్ని ఉంచి వేరుపరిచి పరిశుద్ధ సంఘం అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తారండి? మన లోకంలో, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పిలుస్తారా మనల్ని అలా? ఎవరు పిలవరు. ఎందుకంటే వారు కూడా అదే దశలో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకొని తన కుమారుని ద్వారా ఒప్పింపజేసి, తన ఆత్మ ద్వారా ఒప్పింపజేసి మనల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు? ఆయన స్వరూపంలోకి మార్చాలనుకొని, ఆ లక్షణాల్లోకి మార్చాలని దేవుడు పరిశుద్ధులుగా ఉండండి సమస్త ప్రవర్తనలో. ఈరోజు మనకు ఆ జాగ్రత్త ఉందమ్మా. దేవుడు ఇంత సంకల్పాన్ని ఇచ్చి తన భక్తుల కోసం ఇన్ని మేళ్ళు దాచి ఉంచిన దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధత కోల్పోతే ఆయన మరలా జన్మింపజేశాడంట. చూడండి, మరలా జన్మింపజేయటం ఏంటి? అంతకుముందు ఒక జన్మ ఉంది మనకి. మనం పుట్టిన వారం అందరం జన్మించిన వారమేగా. మరలా అని అక్కడ ఉంది చూడండి పేతురుపత్రికలో. మరలా జన్మింపజేయటం ఏంటి? ఒక జన్మ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, మనందరం ఫెయిల్ అయిపోయాం. పుట్టిన ప్రతి ఒక్కడు పాపి అయిపోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. మరలా జన్మింపజేశాడంట. మరలా అవకాశం. మరలా అనే పదం ఎప్పుడు అంటాం చెప్పండి? అగైన్, మరలా ఇంకోసారి చెప్పు అంటే ఒకసారి చెప్పాడు, ఇంకోసారి అంటే మరలా జన్మింపజేశాడు. మరొకసారి అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన ఒక అవకాశాన్ని అందరం కోల్పోయాం. అజ్ఞాన దశలో ఉండి మన బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పటికీ ఆయన మరలా జన్మింపజేసి
మరలా మనకి పరిశుద్ధతనిచ్చి ఈసారి కోల్పోతే మనకి దిక్కు ఉండదు, దిక్కు దివానం ఉండదు. ఇక్కడ మనం హ్యాపీగా బతికేయచ్చు. ఒక్కసారి కన్ను మూసామంటే అండి చాలా ఆయన ప్రేమతో ఇంటి దాకా మనకు తీసుకొచ్చి సహోదరుల ద్వారా సంఘం ద్వారా ఎన్ని మాటలు తెలియజెప్పుంటాడు చెప్పండి. మనకి ఈ సంవత్సరన్నర కాలంలో ఎన్ని దేవుని లక్షణాలు మనకు తెలియపరిచాడు. ఎన్నో గొప్ప లక్షణాలు, ఆయన కూర్చిన లక్షణాలు, సుగుణాలు, మనం భక్తులుగా ఎలా ఉండాలని ఎన్నో సుగుణాలు మనకు తెలియపరిచాడు దేవుడు ఇంటి దాకా తీసుకొచ్చి. ఇప్పుడు ఈ వినపడిన సంగతులు ఈ చెవులో చెలిపోయినాయి అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇంతమంది పడిన ప్రయాసకి ఏమన్నా ఉంటుందా? ఈ మనుషులు పడిన ప్రయాసం మనం చూస్తున్నాం, కానీ దీని వెనకాల దేవుని ప్రయాసం ఉంటుంది, దేవుని ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుందంటే పరలోకంలో దేవుడు ఆయన సిద్ధపరుస్తాడు వీరి దేనికి వాక్యం వెళ్ళాలని. వీరిని ప్రేరేపిస్తాడు, సహోదరులను ప్రేరేపిస్తాడు, కుటుంబాలను ప్రేరేపిస్తాడు. ఇక్కడ దాకా వాక్యం తెచ్చాడంటే ఆయన ఎంతోమందిని ప్రేరేపిస్తే ఇక్కడ దాకా వచ్చిన వాక్యం మనం విని వదిలేసామనుకోండి, దేవుడు ఊరుకుంటాడు? అడగడాలు ఎక్కడగడ చెప్పండి, కంపల్సరీ అడుగుతాడు. మనం వింటున్న సంగతులు మన జీవితాల్లో అనుక్షణం నిమిషం ఆలోచన చేస్తూనే ఉండాలి. కాబట్టి చూడండి, ఈ పేతురు గారు రాసిన పత్రిక సమయంలో కూడా ఆ రోజు అలనాటి సంఘ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ అలనాటి సంఘ పరిస్థితి ఏంటంటే చాలా హింసల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంది సంఘం. రోమా ప్రభుత్వం చేత అనగదొక్కబడుతుంది. ప్రభుత్వమే వ్యతిరేకమై ప్రభువుని నమ్ముకుంటే హింస పెడుతున్నప్పుడు పత్రిక రాస్తున్నాడు పేతురు గారు భక్తులకి. పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడు? అగ్ని వంటి శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నా, ఇది కొంచెం కాలమే అని వారిని ఆదరిస్తూ అంత శ్రమల్లో, అంత ఇరుకుల్లో, అంత ఇబ్బందుల్లో ఉన్నవారికి ఏం గుర్తు చేస్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండండి. శ్రమలో ఉన్నవారికే పరిశుద్ధత కోల్పోకూడదని వారిని రేపుతుంటే, వారిని సరిచేస్తుంటే మనకి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయండి. ఈరోజు ఎవరు మనల్ని కొడతల్లా, ఎవరు మనల్ని తిడతల్లా, ఎవరన్నా మనల్ని ఏమైనా హింసిస్తున్నారా? ఎవరు హింసించట్లేదే, మనలో మనమే హింస పెట్టుకుంటాం, అవునా కాదు? మన కుటుంబాన్ని మనమే గెలుగుతాం. అపవాది మన దగ్గరికి రావట్లేదు, లేదా ఎవడ సమాజంలో మనల్ని గెలకట్లేదని మనమే గొడవ పెట్టుకుంటాం, మనమే సమాధానం పోగొట్టుకుంటాం, మనమే చేసుకుంటాం. కానీ సమాధానాన్ని వెతికి వెంటాడుతామా చెప్పండి? ఆ రోజు అలాంటి పరిస్థితి అసలు మామూలు పరిస్థితి కాదు. ఈ పేతురు గారు రాసిన పత్రిక సమయంలో చరిత్రలో చదివితే మామూలు కాదు. వారికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో పత్రిక రాస్తూ మీరు ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి పారిపోండానో ఇంకోటనో సలహా ఇవ్వట్లా. పరిశుద్ధతను కాపాడుకోండి, నీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధతను కాపాడుకోండి అంటున్నాడు. వారికే అంత ఎలక్ట్గా ఉండాలని చెప్తుంటే మరి మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, అంతా చక్కగా జరుగుతుంది. మరి మనకు పరిశుద్ధత పట్ల ఆలోచన చేస్తున్నామా? ప్రతి ఆదివారం బల కార్యక్రమంలోకి వెళ్తున్నాం కదా మనం అందరం. ఎంతమంది ఆలోచన చేసుకుంటున్నాం? దేవుడు నాకు పరిశుద్ధత ఇచ్చాడు, దాన్ని కాపాడుకుంటున్నానా, దాన్ని కాపాడుకోవట్లేదా, దేవుడిచ్చిన పనిని చేస్తున్నా అని పరీక్షించుకొనే వెళ్తున్నాం అందులోకి, బలలోకి. ఇక్కడ టచ్ ఫోన్లు ఎంతమంది వాడుతున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. టచ్ ఫోన్లు మిగతా వాళ్ళు ఎవరు వాడతలేదా? మీరు వాడతలేదమ్మా? మీకు ఎందుకంటే ఆ భాషలో అర్థమయ్యేలా చెప్తా. టచ్ ఫోన్లో ఏముంటుందంటే సైలెంట్ మోడు, ఫ్లైట్ మోడు, ఇలా నెట్వర్క్ దూరం వెళ్తే సిగ్నల్ అందకపోవటం, ఇటువంటి ఫోన్లో ఇలాంటి ఫ్యూచర్స్ ఉంటాయి. ఫ్లైట్ మోడ్ బటన్ ఆన్ చేసామనుకోండి ఫోన్లు రావు. సైలెంట్ మోడ్ పెట్టాను, ఇప్పుడు నేను వాకింగ్ చెప్పే ముందు సైలెంట్ మోడ్లో వేసా, ఇంక సౌండ్ రాదు. అది ఆ మోడ్ వేస్తే అక్కడ దానికి పనిచేసిద్ది. మనం కూడా చూడండి, ఆదివారం వస్తే భక్తి మోడ్ వేస్తాం, అవునా? భక్తి మోడ్ ఆన్ అంటాం. పొద్దున్నే లేవగానే అమ్మా ఈ వారం అంతా ఎట్టగొట్టపోయింది, ఆదివారం చర్చికి వెళ్ళాలి, భక్తి మోడ్ ఆన్, అవునా కదా? నిజం చెప్పండి. ఏదో ఇబ్బంది వచ్చిద్ది, భక్తి మోడ్ ఆన్. ఏదో అనారోగ్యం వచ్చిద్ది, భక్తి మోడ్ ఆన్. ఇబ్బంది పోగానే, ఆదివారం అయిపోగానే, శ్రమ అయిపోగానే భక్తి మోడ్లో ఉంది ఇది తీసేయండి, అవునా కదా? అలా ఉండకూడదు. మనం సంఘానికి దగ్గరకు వచ్చినప్పుడు, సహోదరులు ఉన్నప్పుడు, అందరూ ప్రేరేపించబడుతున్నప్పుడు కాస్త సిగ్నల్ దగ్గరగా ఉంటాయి, దేవుని సిగ్నల్స్ బాగా. అబ్బా రేపు నుంచి ఇలా బతకాలంటాం. మళ్ళీ సోమవారం వచ్చిద్ది, ఈ సంఘానికి, ఈ సహోదర ప్రేమకి దూరంగా వెళ్తాం. మన జీవన వ్యాపారంలో సిగ్నల్ పోయినట్టు ఫోన్లో హలో సిగ్నల్ లేదంటామే. అలా వెళ్ళిపోగానే ఆ భక్తి కొంచెం ఉన్నవారు మన దగ్గర నుంచి దూరం అవ్వగానే మనలో నుంచి కూడా ఏమి ఎగిరిపోయింది? ఆ భక్తి భావాలు నీతిగా ఉండాలి, దేవుడు పరిశుద్ధత ఇచ్చాడు, అది కాపాడుకోవాలనేటువంటి ఆలోచనలు ఏమైనా కలిగి ఉంటాం మనం? సిగ్నల్ పోయింది, సంఘానికి దూరం అయిపోయాంగా. అలా ఉండకూడదు మనం. ఎందుకు అడిగానంటే ఆ ఫోన్లో ఆ ఫ్యూచర్స్ ఉంటాయి, తెలియకుండానే మనం కూడా ఈరోజు మన జీవితాన్ని ఏం చేసుకున్నామంటే అటువంటి మోడ్లో వేసేస్తున్నాం. మనకు భక్తి కావాలంటే ఫోన్ ఆన్ చేసి షార్ట్స్ ఏ పాటలో వినగానే భక్తి వచ్చేసిద్ది అనుకుంటున్నాం. అట్లా రాదు భక్తి, అట్లా రాదు. దేవుని గురించి ఆలోచన చేసుకోవాలి, ఆయన గుణాలను ఎతకాలి మనం.
ఆయన సుగుణాలను వెతకాలి. ఆ అదృశ్యమైన దేవుణ్ణి కనపరచడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మన వంటి శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. మనతో సహానుభవం లేనివాడు కాడు ఆయన. మనం ఆయనతో నాకు పోలికే. చాలామంది అంటారు క్రీస్తు వారిని చూడండి, ఆయన శ్రమలు వచ్చుకున్నాడంటే ఆయనతో మనకు పోలిక ఏంటండి? ఆయన దేవుడు కదా. ఆయన దేవుడే. దేవుడు నరుడుగా వచ్చాడు. మనకు సరిపోడు అనుకోండి ఆయన. మనకు ఎలా ఇప్పుడు మనకు ఆయన సరిపోడు అంటే మనం ఎలా చెప్తాం? ఇప్పుడు నేను ఈ కష్టం ఓచుకున్నాను ప్రభా, నువ్వు దేవుడు కాబట్టి ఓచుకున్నావు అంటావా? అందుకే రాయబడింది ఆయనకి శరీరమును అమర్చాడని, ఆయన రక్త మాంసంలో పాలివాడని, ఆయన అడుగు జాడల్లో నడవాలని బైబిల్ చెబుతుంటే ఆయనతో మనకెందుకు లేండి అంటారు. చాలామంది ఇలాగ అంటారు. ఆయనతోనే మనకి, ఆయనతో కాదు ఆయనే మనకి. ఆయన అడుగు జాడల్లోనే నడవాలి, ఆయన సుగుణాలే చూడాలి. 33.5 సంవత్సరాలు. ఈరోజు ఆయన జీవితాన్ని ఎంతమంది కేసు స్టడీ చేస్తున్నాం చెప్పండి? ఆయన ఎలా బతికాడు? ఆయన అదృష్టుడైన దేవుణ్ణి కనపరిచాడు. ఆ సత్యవంతున అద్వితీయుడైన సత్యదేవుణ్ణి 33.5 సంవత్సరాలు దృశ్య రూపం చేశాడు. ఆ రోజు అబ్రహాం సైతం ఎంతోమంది భక్తులు చూడలేని పరిస్థితిని చాలామంది అలనాటి వారు చూశారు, కానీ ఆ గొప్పతనం అర్థం చేసుకోలేకపోయారు. ప్రభువారే చెప్పారు, మీరు చూడగోరివి మీ కన్నులు ధన్యములైనవి అంటారు. చాలామంది అటువంటి స్థితిలో ఉన్న యేసుక్రీస్తు వారి లక్షణాలను ఎంతమంది ఈరోజు ఎదుగుతున్నాము? ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనలో, ఎన్ని సుగుణాలు ఉన్నాయి. మరి ఈరోజు అలాంటి మాట తీరు మనకుందా? అటువంటి భక్తి జీవితం మనకుందా? ఆయన ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏముంటుంది? ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఆయన కుమారుడై ఉండి విధేయతను కనపరిచాడంట. కుమారుడై ఉండి విధేయతను. మరి ఈరోజు మనం ఇంత దేవుడు ఇన్ని మేలు చేస్తూ కుమారులుగా చూస్తుంటే మనం విధేయులం అవుతున్నామా? విధేయులై పిల్లల వలె అన్న ఎంత చక్కగా చెప్పాడు చూడండి పేతురు గారు. విధేయులైన పిల్లల వలె మన విధేయతను కనపరుస్తున్నామా చెప్పండి? దేవుడు ఇన్ని వాక్యాలు వినిపిస్తున్నాడు, ప్రభువా నేను విధేయత నీకు కనపరుస్తాను. ఇన్ని రోజులు అజ్ఞానం చేత నేను నీ మాట వినలేదు, కానీ ఇక నుంచి నా పరిశుద్ధతను కాపాడుకొని మీకు విధేయతను కనపరుస్తానని ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావు చెప్పండి? తీసుకోవట్లా. ఎందుకంటే మనకు ఆ తీవ్రత తెలియట్లా. మనం మోడ్ ఆన్ చేస్తున్నాం కదా, ఆ మోడ్ కాదు మనకు కావాల్సింది. ఎల్లవేళ్ళ ప్రతి నిమిషం ప్రతి క్షణం మనకి దేవుడు ఏంటో అర్థం అవ్వాలి. అర్థమైన దేవుడు మనం అలా బతకాలని దేవుడు ఆశిస్తుంది. అర్థం చేసుకొని దేవుడు భజన చేయమని కాదు. ఇంత గ్రంథాన్ని ఇచ్చింది. ఇవన్నీ మీరు చదివి ఆ యొక్క లక్షణాల్లోకి రావాలని మనకు గ్రంథం ఇచ్చింది. ఎంతోమంది ప్రాణాలు అడ్డేసి ఎంతోమంది కుటుంబాలు త్యాగాలు చేసి వారి స్వదేశాలను విడిచి త్యాగ హృదయంతో వారు ఎంతోమంది కష్టపడితే ఈ బైబిల్ మన చేతికి వచ్చింది. ఉత్తినే వచ్చింది అనుకోమాకండి. ఎంతోమంది ప్రాణాలు విడిచిపెట్టారు, ఎంతోమంది ప్రాణాలు దారపోసేశారు, కుటుంబాలను సైతం విడిచిపెట్టారు. అటువంటి కష్టంతో వచ్చిన బైబిల్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయాలి. రేపు వాళ్ళ ప్రాణాలకు అంతటికీ మనమే ఉత్తరవాదులం అవుతాం. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు చెప్తాడు, మీ ఇక్కడ చేసిన మేలు సూచక్రియలు అగో సొదొమలోనో అక్కడ చేస్తుంటే వారు మారు మనసు పొందేవాళ్ళు అంటాడు. ఈరోజు వారందరూ మరి అంత కష్టపడి మనకి చేస్తే బైబిల్ చేతికి ఇస్తే చదవగలిగిన వారిని కూడా చదవలేకపోతే ఎలా? చదవగలిగిన వారిని చదివి దాన్ని అర్థం చేసుకొని చదువులేని వారికి చెప్పాలి కదా, మన బాధ్యత అది. మరి చదవగలిగిన వారమే చదవలేకపోతే మరి చదువులేని వారికి ఎలా వెళ్ళిద్ది బైబిల్? వారు మేము చదవలేదని చెప్పేస్తారు. వారికి కూడా మనం తెలియచేయాలి. మరి ఇన్ని అజ్ఞానమైన పనులు చేస్తే మనకు పరిశుద్ధత ఎలా నిలబడి చెప్పండి? అలాంటి స్థితిలో కూడా భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 13వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాబట్టి అంటే చాలా సంగతులు రాశాడు అప్పటికే. అప్పటి ఆ యొక్క సంఘం పరిస్థితి ఘోరంగా ఉంది. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు అన్నీ చెప్పి ఈ కొంతకాలమే అని ఆ యొక్క రేపు పొందబోయే స్వాస్థ్యం గురించి తెలియజేసి ఇవి కొంతకాలమే అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత కాబట్టి అని చెప్తున్నాడు చూడండి 13వ వచనంలో. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమున్నప్పుడు మీకు తేబడి కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. ఇక్కడ కింద మనం చదువుకున్న సెంటెన్స్. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకోవాలంట. పరిశుద్ధులుగా ఉండటానికి మీరు ఉండాలి అని చెప్పే ముందు మనస్సు అనే నడుము కట్టుకోమన్నాడు. మనసుకు నడుము ఉంటుందా చెప్పండి? మనస్సుకు నడుము ఉంటుందా? ఉదాహరించాడు అక్కడ మనస్సు అనే నడుము. మనం చాలా మనుషులు ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి నాకు అనుకోకుండా మధ్యాహ్నం వేరే పని వచ్చింది. ఆ పని చేసి ఇక్కడ ఇది పూర్తి చేయాలి. ఇప్పుడు నేను మనస్సును కట్టుకున్నా, ఈ ఉంగరాలు ఈ టైంలో చేయాలని మనస్సును కట్టుకున్నా. ఇంకా వేరే పని ఏది పట్టుకోకూడదు.
ఇదే చేయాలని మనస్సును కట్టుకున్నా. ఇంకా వేరే పనికి దేని పెట్టుకోవాలా. అలా మనం కూడా మీరు వంట చేయాలనుకోండి, మీ మనస్సును కట్టుతారు. ఈ ఫోన్ వచ్చినామా నీ వంట చేయాలి పక్కన పెట్టేస్తాం. మా పిల్లలు టైం అయిపోతున్నా స్కూల్కి రెడీ చేస్తాం. అక్కడ మనం మనస్సును కట్టుకుంటాం. మనం ఏ పని చేస్తున్నా మా మనస్సును గట్టి కట్టుకొని వెళ్తాం. మరి పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం మనస్సులు ఎప్పుడైనా నడుమును కట్టుకున్నామా? అర్థమైందా నేను చెప్పింది? పరిశుద్ధతను, దేవుడిచ్చిన పరిశుద్ధతని భక్తులుగా పిలువబడుతున్నాం, పరిశుద్ధ సంఘంగా పిలువబడుతున్నాం, వేరుగా పిలువబడుతున్నాం. ఇలా పిలువబడుతున్న మనము మనస్సు అనే నడుమును కట్టుకున్నాం పరిశుద్ధతను నిలుపుకోవటానికి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలంట. ఏ పరిస్థితుల్లో మన ప్రవర్తనలో పరిశుద్ధత జారిపోతుందో పరీక్ష చేసుకుంటేనేగా మనకు తెలిసేది. ఎక్కడ జారిపోతుందో తెలియాలంటే ఫస్ట్ ఎక్కడ మనం పట్టుకోవాలి? మనస్సును పట్టుకోవాలి. మనసు దగ్గరే ఎగిరిపోయేది, మనసు దగ్గరే పరిశుద్ధత ఫస్ట్ పోయేది. అవునా? ప్రభువారు ఏమన్నారు? వ్యభిచారం గురించి చెబుతాడు. అప్పుడు పూర్వం వ్యభిచారం చేస్తేనే పాపం. ఇప్పుడేంటి? హృదయంలో ఆ తలంపు వచ్చినా కూడా వ్యభిచరించినట్టే లెక్క. ఇప్పుడు అంటే మనసులో స్టార్ట్ అవుతుంది ఎక్కడ పాపం. ఈరోజు మీరు యూట్యూబ్లో ఏదో వీడియో చూడండి, ఎమ్మటే యాడ్ వస్తుంది. ఏం యాడ్ వస్తుంది చెప్పండి? చాలా నీచమైన యాడ్లు వస్తున్నాయి. పిల్లలు కూడా చూస్తున్నారు ఈరోజు. వాళ్ళని సైతం పాడు చేసే యాడ్స్ ఇస్తున్నారు. అంటే పాపం మన మనస్సుని చెడగొడటానికి ఎంత దగ్గరగా ఉందో చూడండి, ఎంత చేరువలో ఉందో. యాడ్లో వచ్చేస్తున్నాయి పాపం ఈరోజు ప్రేరేపించటం. దాన్ని మరి స్కిప్ చేయాలంటే దాన్ని మనం మనసు అనే నడుముని ఎంత కట్టుకోవాలి? మనం యాడ్కో వెళ్ళి పాపం చేయవసరం. ఈరోజు మన ఫోన్ చాలు, మన మొబైల్ చాలు, నువ్వేం వెళ్ళవసరం, అదే వచ్చేసిద్ది. నువ్వేదో దేవుడి పాటే అయిను వింటున్నప్పుడు మధ్యలో యాడ్ వచ్చింది. మీకు చెప్పసలు చాలా యాడ్లు వస్తున్నాయి, చూసే ఉంటారు మీరు. నేను ఖాళీగా ఉన్నాను, మాట్లాడతా, ఫోన్ చేస్తావని ఈ యాడ్లు వస్తున్నాయి. అంటే మనం ఎక్కడికో వెళ్ళవసరం. ఈరోజు మన మనస్సును కనుక పరిశుద్ధతగా ఉంచుకోవాలని మన మనస్సును నిలపలేదనుకోండి, మన మనస్సు చెడిపోయిద్ది, పరిశుద్ధత కోల్పోతాం. నిబ్బరమైన తర్వాత ఏంటంట? నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షత అయినప్పుడు నిబ్బరమైన బుద్ధి. మన బుద్ధి ఏంటంట చెప్పండి? మరి గడ్డి తినకుండా ఉండాలంటే ఏం ఉండాలంట? నిబ్బరమైన మనసు. నిబ్బరంగా ఉండాలి. మరి ఏ విషయాల్లో నిబ్బరంగా ఉంటాం చెప్పండి? మనం ఈ విషయంలో పరిశుద్ధత పోకూడదు అనే నిబ్బరంగా ఉంటామా? బుద్ధి గడ్డి తిని ఈ పని చేసామని చెప్తాం, కానీ బుద్ధి గడ్డి తిని పరిశుద్ధత పోగొట్టుకున్నాను ఏ రోజు నా ఫీలింగ్ వచ్చిద్దా మనకు అర్థం కావట్లేదు. దేవుడు రేపు మామూలుగా ఉండదు, ప్రతిదీ లెక్క అడుగుతాడు. మనం 100 రూపాయలు ఇస్తే పిల్లోడినే లెక్క అడుగుతున్నాం. కొట్లోకి వెళ్ళి 500 ఇచ్చి 4 వస్తువులు తీసుకొని వచ్చేస్తామా? లెక్క చెప్పు అంటామా అనమా? దేవుడు ఇంత జీవితాన్ని ఇచ్చి రేపు లెక్క అడగడానుకుంటున్నామా? మనం లెక్క అడుగుతాడండి. ప్రతి పరిస్థితిని, ప్రతి వసతిని, ప్రతి ధనమును, ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పాలి. పొరుగువారికి ఏం చేసావు? నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వే బిగబట్టుకొని లోబిగా ఉండి వచ్చావా? పొరుగువారికి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞించాడు దేవుడు. మరి దాన్ని నెరవేరుస్తున్నాం మనం? పరిశుద్ధత మన సమస్త ప్రవర్తన అంటే ఇవన్నీ వస్తాయి. ఈరోజు మనకి దేవుడు ఇంత వెసులుబాటు ఇచ్చాడు, మరి ఎంత స్ప్రెడ్ చేయగలుగుతున్నాం వాక్యాన్ని? కష్టతరమైన పరిస్థితులు మన ఇండియాలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ అటు వెళ్ళిపోతే చాలా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. సువార్త ప్రకటిస్తే బహిరంగంగా ఇలా జరిగితే ఈ పాటికి వచ్చి దాడి జరిగిద్ది. ఇలా కానీ వాక్యం చెప్తే ఈ పాటికి దాడి జరిగిద్ది అక్కడ. అటువంటి పరిస్థితులు ఉన్నాయి మన ఇండియాలోనే. బయట దేశాల గురించి మాట్లాడతలా. మరి మనకి ఇలాంటి సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది. దేవుడు ఎంత కాపుదల ఉంచాడు. మరి ఇంత చక్కటి పరిస్థితులు మనకి ఇచ్చినప్పుడు, మన దాకా వాక్యం వచ్చినప్పుడు మనం పట్టించుకోలేదనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? లెక్క అడగడా? మనం 100 రూపాయలకి లెక్క అడిగినప్పుడు దేవుడు ఇంత జీవితాన్ని ఇచ్చి, ఇంత సృష్టిని మన కొరకు నడిపిస్తూ, మనకు అర్థం కావట్లేదు ఎన్ని జరుగుతున్నాయి మన చుట్టూ. మనం 4 ఏళ్ళ నోట్లోకి వెళ్ళాలంటే మనుషులు పడే కష్టమే చూస్తున్నాం. ఎన్నో లారీలు తిరగాలి, ఎన్నో రాష్ట్రాలు బోర్డర్స్ దాటి లారీలు వస్తాయి మన దగ్గరికి. మొన్న 4 రోజులు పెట్రోల్ లేకపోతే గిలగిల్లా ఆడిపోయాం. సరుకులు లేవు, అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయని. మరి ఇంత వ్యవస్థ అసలు భూమికి పండించే గుణాన్ని పెట్టిందే దేవుడు. ఎన్నో లక్షల కిలోమీటర్లతో భూమి స్పీడ్గా తిరిగితేనే వచ్చింది. సూర్యవేడిమి భూమికి తగిలితేనే చెట్లు వికసిస్తాయి. ఇంత పని దేవుడు చేస్తుంటే వీటన్నిటికీ పొందుకుంటున్న మనం దేవుళ్ళు ఎక్కడగడ మనల్ని? ఇన్ని ఇచ్చా కదా, వాటికి ఏదో డబ్బు ఇయ్యానా అండు. ఇచ్చిన దీన్ని నువ్వేం చేసావు? నీకు పరిశుద్ధతని ఇచ్చా కదా, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చా కదా, మంచి పరిస్థితులను ఇచ్చా కదా, ఏం చేసి వచ్చావు నా దగ్గరికి అని అడగడంటారా? కాబట్టి మన మనస్సును కట్టుకొని పరిశుద్ధతను వెంబడిద్దాం.
మనకు దేవుడు ఏదైతే పరిశుద్ధతను ఇచ్చాడో దాన్ని కోల్పోకుండా మనస్సును పట్టుకొని, మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై, ఇప్పుడు దాకా బుద్ధి లేకుండా అజ్ఞానంగా ఎన్నో క్రియలు చేశాం, అవన్నిటిని విడిచిపెట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. పరిశుద్ధత గురించి సంఘాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు బయట. అలా మనల్ని చోట్ల దేవుడు మనల్ని పరిశుద్ధ సంఘముగా వేరుపరిచాడు. లోకంలో నుంచి అజ్ఞానంగా ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. ఆయన త్యాగం, యేసుక్రీస్తు వారి త్యాగం ఏమని వర్ణించని చెప్పండి. ఆయన వచ్చి ప్రాణం పెడతామైందండి మన కోసం, పాపులమైన మన కోసం తండ్రి సింహాసనం మందు కూర్చున్న ఆయన ఈడకొచ్చి మన అందరి చేత ఉమ్ము వేయబడి ఆ మధ్యాకాశంలో వేలాడుతూ ఆయన చేతులు మేకులు కొట్టించుకొని ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన రక్తం కార్చడం ఏంది? ఆ రక్తం ద్వారానే మనకు పరిశుద్ధత వచ్చింది. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందురు అని. మరి అటువంటి రక్తాన్ని మనం ఈరోజు, ఆ రక్తం ద్వారా వచ్చింది మనకు పరిశుద్ధత. ఊరినే రాలా, అమూల్యమైన రక్తం ద్వారా. ఇంకా ముందుకెళ్తే ఈ పత్రికలో ఉంటుంది, మనం వెండి బంగారములు వంటి అక్షయమైన వాటి ద్వారా విమోచింపబడలా, అమూల్యమైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి విమోచించబడ్డాం. దాని ద్వారా పరిశుద్ధులనే మళ్ళా దేవుడు మనకి ఆ లక్షణాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప లక్షణాన్ని మనం గనక కోల్పోయామనుకోండి, ఇంకా మనంత దౌర్భాగ్యం ఉండదు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇన్ని గొప్ప మాటలు ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి ఏ మాటలను కూడా వదిలిపెట్టకుండా మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ తలాంతిని దేవుని కొరకు వాడుతూ అనేక ఆత్మలకు మనం క్షేమకరంగా వ్యవహరిస్తూ పరిశుద్ధతను కోల్పోకుండా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను కాపాడుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, నేను కూడా ఈ మాటలను పాటిస్తానని తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ యొక్క పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవారు. భూమి మీద మానవులమైన మా అందరికీ ఎల్లవేళ్ళ మేలు చేయు దేవుడు. అలాగే భక్తులమైన పరిశుద్ధ సంఘంగా పిలువబడుతున్న మా కొరకు మీరు దాచి ఉంచిన మేళ్ళు అవి మేము వర్ణించలేము తండ్రి. అటువంటి గొప్ప మేళ్ళు మా కొరకు సిద్ధపరిచారని మీ లేఖనం ద్వారా మాకు తెలియచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవి అన్నిటికి మించి మేము పాపులుగా ఉండి, భక్తిహీనులుగా ఉండి, మీ ఎదుట మీకు శత్రువులుగా ఉన్నప్పుడు మీ కుమారుని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని పరిశుద్ధ సంఘముగా వేరుపరిచి పరిశుద్ధత అనే లక్షణాన్ని మాకు ఆపాదించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తునామంలో హృదయపూర్వకంగా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా, అజ్ఞానము చేత ఆ పరిశుద్ధతను మేము కోల్పోయి ఉంటే మమ్మల్ని క్షమించండి, మన్నించండి. క్రీస్తు వారి యొక్క ఉతక స్నానము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిర్దోషులుగా నిష్కలంకులుగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టమని మీ సన్నిధిలో వేడుకొనుచు, ఇక నుంచి అటువంటి ఆలోచనలుగా ఉండక పరిశుద్ధత పట్ల నిబ్బరమైన బుద్ధి గలవారమై మనస్సు అనే నడుము కట్టుకొని ప్రతి విషయంలోనూ సమస్త ప్రవర్తనలను ప్రతి ఒక్కరికి ప్రేమ చూపుతూ మాకు కలిగిన వాటితో పొరుగువారిని ప్రేమిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఓపికగా పెద్దవారు, వృద్ధులు చాలా ఓపికగా విన్నారు వాక్యాన్ని. వారి హృదయంలో, మా హృదయంలో ఈ వాక్యం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఇక్కడ ఈ మీటింగ్ జరగడానికి కారణమైన రాజన్నని, చుట్టుపక్కల ఉన్న సహకారులని జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన పర సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రాధేయపడుచు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని, శక్తిహీనంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు నిలవబెట్టిన మీ మాటలను ప్రకటింపజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థనా మనవులు అడిగి వేడుకొని పొంది నామ కన్న తండ్రి, ఆమేన్. ఓపికగా విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు.